ఈ ఏరియాకి చాలా దగ్గరగానే ఈ డిపార్ట్మెంట్ హౌస్లకి అమరావతి నగర్కి చాలా దగ్గరగానే మన వేద సరస్వతి నగర్ అనేది లొకేట్ అయి ఉంది. ఆ వెంచర్ కూడా మీకు చూపిస్తాను. బట్ దానికంటే ముందు మన వెంచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలు, ఫెసిలిటీలు, అభివృద్ధి, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదేనండి అమరావతి నగరు. ఈ అమరావతి నగర్లో ఏంటంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ సుమారు ఒక 100 నుంచి 150 హౌసెస్ అనేది ఇక్కడ మనకి కట్టుకున్నారు. కారణం కూడా ఏం లేదు, చాలా దూరం నుంచి వచ్చి డిపార్ట్మెంట్ మొత్తం, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ వాటర్ కనెక్టివిటీ ఇటు కర్నూలు హైవేకి కానీ ఇటు మంగమూరు రోడ్డుకి కానీ రెండింటికి మధ్యలో ఉంటుంది. కర్నూలు రోడ్డుకి, మంగమూరు రోడ్డుకి రెండింటికి మధ్యలో ఉంటుంది. సో మనకి అవసరమైనప్పుడు కర్నూలు హైవే వైపు వెళ్ళొచ్చు, రెండోది మంగమూరు రోడ్డుకి వెళ్ళొచ్చు. సో అందుకే దాంతోపాటు ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ వాటర్ వల్ల ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒంగోలులో చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే ఒంగోలులో చాలా ఏరియాల వరకు ఏంటంటే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉంది. కొన్ని ఏరియాలకి సాల్ట్ వాటరు, కొన్ని ఏరియాల్లో నీళ్లు లేకపోవడం, ఇలాంటి సమస్య ఉంది. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ డిపార్ట్మెంట్లో దాదాపు 150 కుటుంబాలు ఇక్కడికి వచ్చి హౌసెస్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా ఇవే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హౌసులు. సో కాబట్టి ఇటు సైడ్ ఉన్నాయి, మళ్ళీ దీని ఆపోజిట్ కూడా ఉంది. రోడ్డుకి రెండు పక్కల మనకి డిపార్ట్మెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి. రోడ్డుకి ఇటుపక్క రెండు వైపులా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా డిపార్ట్మెంట్ హౌసులు పడిన తర్వాత మాత్రమే ఇక్కడ బాగా డెవలప్ అయింది. అంతకుముందు పోలీస్ వాళ్ళ ఇళ్ళ తర్వాత అన్నట్టుగా ఈ ఏరియా అనేది డెవలప్ అయింది. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకి సెక్యూరిటీ కూడా రావడం జరిగింది. ఒకసారి చూద్దాం రండి ఇక్కడ ఉన్న హౌసులు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే. మీకు హౌసులు కూడా ఎలా కట్టుకున్నారు ఏంటి, ఇటు హౌసులు చూపించు ఎలా కట్టుకున్నారు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇట్లా మీరు చూస్తున్నారుగా చాలా పెద్ద కాలనీ ఏర్పడింది ఇక్కడ. కారణం ఒకటే, గ్రౌండ్ వాటర్. అంతా చూపించు ఇట్రా కారణం అయితే ఒకటే, గ్రౌండ్ వాటర్. ఈ గ్రౌండ్ వాటర్ వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీల వల్ల చాలామంది డిపార్ట్మెంట్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది.